ఇది చాలా చక్కటి నిర్మాణం. పూర్వం 800 సంవత్సరాల క్రితం ఈ గుడిని కట్టించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో టెక్నాలజీ, అప్పుడున్నటువంటి టెక్నాలజీలో అయస్కాంతాన్ని వాళ్ళు దీనికి గుడి నిర్మాణంలో ఉపయోగించినారు. ప్రతిదీ ఐరన్ అండ్ ఈ స్టోన్ పట్టి ఉంచేటట్టుగా పైన ఒక పెద్ద అయస్కాంతాన్ని పెట్టి ఉండేది. దాన్ని ఈ పోర్చుగీస్ వాళ్ళ నౌకాయానానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఈ మ్యాగ్నెట్ తీయడం వల్ల గుడి మొత్తం వెనక వైపు ఉన్నటువంటి ఒక 200 ఫీట్ల ఏదైతే హైట్లో ఉన్నటువంటి గుడి ఉందో అది మొత్తం డెమాలిష్ కావడం జరిగింది. తర్వాత కాలక్రమంలో ఒక 150 సంవత్సరాల క్రితం దీన్ని బ్రిటిషర్సు కొంత వాళ్ళు దాన్ని మళ్ళీ డిస్మెంటల్ కాకుండా లోపల ఇసుక రాళ్ళు వేసి 4 వైపులా ఉన్నటువంటి దాని ద్వారాలను మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఉన్న గుడి కూలిపోకుండా ఉండడానికి మొత్తం లోపల ఇసుక మరియు రాళ్ళతోటి మొత్తం ఎంత హైట్ ఉందో అంత మొత్తం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ దెబ్బతింది కాబట్టి గుడి కూలిపోకుండా మనకు కనిపిస్తుంది ఒక సగం గుడి మాత్రమే. ఇంకా సగం గుడి వెనక వైపుది మనం చూడలేకపోతున్నాం. అది మ్యాగ్నెట్ తీయడం వల్ల అది జరిగింది కూలిపోవడం. ఇది చాలా చక్కటి నిర్మాణం. పూర్తిగా ఉండి ఉంటే ఇంకా చాలా మంచి అనుభూతి మనకు ఈ గుడి చూడడంలో మనకు పొందేవాళ్ళం. చాలా చక్కటి గుడి ఆల్రెడీ మొత్తం తీసుకొని పోయి పోదా ఆ మ్యాగ్నెట్ ఆ బరువుకు ఆ సముద్రంలో వేసేసిపోయినట. ఏంటి మ్యాగ్నెట్ను సముద్రంలో వేసేసిపోయిండు. ఆ మీద గోపురం గోల్డ్ ఉండే కదా, ఆ గోల్డ్ని మాత్రం వాళ్ళు తీసుకొని పోయిండు వాళ్ళ దేశానికి. అది ఇప్పుడు ఆ గోల్డ్ మన దగ్గర లేదు మేము వాళ్ళు తీసుకువెళ్ళు. పోర్చుగీస్ అయితే ఎవరున్నారో దాన్ని మ్యాగ్నెట్ తీయంగానే అదైతే ఎప్పుడు కూలిపోయిందో వాళ్ళు తీసుకొని పోతుంటే మ్యాగ్నెట్ బరువుకు అసలు వాళ్ళ నుంచి గాలే తీసుకోవాలి, సముద్రంలో వదిలేసిపోయిండు. ఆ మీది గోల్డ్ గోపురం మాత్రం వాళ్ళ దేశాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కోణార్క్ టెంపుల్ యొక్క టికెట్. సుధాకర్ సార్ చెప్పండి. ఇప్పుడు రాత్రి చూసేదానికి మరి ఇప్పుడు మనకి ఏదో అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. నేను అంతా తింపుకొని పోయిండు, ఇక డైరెక్ట్ అది డైరెక్ట్ అనిపిస్తుంది గుడి. బాగుంది, అద్భుతంగా ఉన్నది గుడి. అందుకే కదా లక్షల మంది వచ్చి ప్రతిరోజు చూసిపోతుంటారు దీనికి బాగా పెద్ద చరిత్ర ఉన్నది. అది నేను చెప్తా తర్వాత. చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోణార్క్ ఆలయానికి వచ్చాం. నైట్ మాత్రం ఇక్కడ లైజర్ షో జరిగింది. వాటర్ పడడం వల్ల కంప్లీట్గా దోమలు విపరీతంగా ఇబ్బంది పెట్టాయి. అది కూడా ఎంత బాగా ఏం లేదు, డబ్బులు వేస్ట్. ఇప్పుడు దూరం కోణార్క్ టెంపుల్ ఇది ప్రపంచం లోపలనే అతిపెద్ద సూర్య దేవాలయం తెరపబడ్డది. రాజులు రాజ్యాలని పరిపాలించిన తర్వాత వాళ్ళ సమృద్ధి గుర్తుగా, అదేవిధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధన దైవంగా పెట్టి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దాంట్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయంగా చెప్పవచ్చు. తంజావూరు ఆలయము, బృహదీశ్వర ఆలయము, అదేవిధంగా కోణార్క్ సూర్యదేవాలయము, మనకు కామాక్షి మధుర మీనాక్షి టెంపుల్, ఇట్లా కొన్ని ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా దర్శించాలి. మీరు చూసారు కదా, నేను ఒక వీడియో లోపల చాలా పేదవాళ్ళు కూడా ఈ విధంగా దర్శనానికి వచ్చి సంతోషంగా చూస్తున్నారు. మీరు కూడా వీలైతే తప్పనిసరిగా దీంట్లోపల మీకు విజయం అవపడుతుంది, కానీ దాని యొక్క ఫ్లేవర్ కనిపించింది కాబట్టి మీరు ఫ్లేవర్ని ఎంజాయ్ చేయడానికి తప్పనిసరిగా ప్రతి చోట కూడా మీరు పర్యటన చేయాలని కోరుకుంటూ వాచ్ మీ సింధ ట్రావెల్. థ్యాంక్ యూ. కిచెన్ కాంప్లెక్స్. This kitchen complex.
కింద చూస్తున్న దేవతలు చాలా భంజికలు ఆనాటి శిల్పకళకు. కింద చూస్తున్నట్టు అక్కడ పెద్ద పులి అది ఏనుగును తొక్కిపెట్టేసినట్టుగా, అంటే అది రాజు విజయానికి చిహ్నంగా చెప్తారు. రాజు ఏదైనా రాజ్యాన్ని జయించిన తర్వాత అట్లా ఎన్ని రాజ్యాలు చేయిస్తే వాటికి అన్ని గుర్తులుగా అటువంటి సింహాలు పెట్టుకునేటువంటి ఒక ఆచారం ఉంటుంది. చూసినట్లయితే సన్నని చెక్కడము ఉంది. ఇది మనకు వరంగల్ జిల్లా అంటే ఇప్పుడు ములుగు జిల్లాలో రామప్పలో కూడా ఇటువంటి శిల్పకళ మనం చూస్తుంటాం. చక్రం అనేటువంటి అభివృద్ధి గుర్తు. మానవ పరిణామం లోపల చక్రానికి చాలా విలువ ఉంది. బండి చక్రం కానీ ప్రతి ఒక్కటి అంటే రొటేట్ కావడానికి అంటే చక్రం తినడానికి ఈ చక్రం అనేది చాలా ఇంపార్టెంట్గా అవసరం పడుతుంది. దానికి సీల ఉన్నట్టుగా ఒక ముందుగా ఒక ఇది ఉన్నట్టుగా, కానీ చాలామంది ముస్లిం పరిపాలకులు వాటి కూడా చూశారు. ఇప్పుడు నాశనం అయిపోయాయి అవన్నీ కూడా. ముందు చూద్దాం. ఇంకా విశ్వకర్మ యొక్క సంతతి వాళ్ళే చేసిండు. మా సుధాకర్ కూడా విశ్వకర్మ సంతతి వాడే కాబట్టి ఆయనకు భగవంతుడు ఏదో కళనిచ్చిండు. అది వంశం యొక్క జీన్స్ అయితే ఎడిపోవు అవి. ఇక్కడ బాగుంది సార్, క్లియర్ ఉంది. అక్కడ ఎడగొట్టారు, క్లియర్ ఉంది. చెప్పండి, దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అద్భుతం సార్, దీని గురించి చెప్పడానికి ఏముంది. అసలు మనకు చెప్పేంత సామర్థ్యం తెలివి కూడా మనకు లేదనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ చిన్న పని చేసినా కూడా పావుగంట 20 నిమిషాల తర్వాత మనకు విసుగొస్తుంది. ఎట్లా పడితే అట్లా చేసి పడేస్తాం. కానీ ఇంత పెద్ద ఇంత మైన్యూట్ చాలా శిల్పాలు ఈ పుస్తకాలు కూడా అభిప్రాయం చాలా బాగుందండి. చూడదగిన ప్లేస్ కోనార్క్. నేను లైట్ షో నేను నడిచే బిస్కెట్ అయింది. సప్తాశ్వరుడు అయినటువంటి సూర్యభగవాన్ యొక్క ఆలయంగా చెప్పబడుతున్నది. ఈ ఆలయాన్ని నిర్మించిన వాళ్ళు చక్రవర్తులు. వాస్తవంగా ఆలయాలను ఎందుకు నిర్మిస్తారు అనేటువంటి దానికి ఒక పెద్ద జవాబు ఏముందంటే, ప్రజల లోపల ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీసుకురావడము, అదేవిధంగా వాళ్ళకి ఏదో ఒక రకమైన పని కల్పించడం. అంటే మనకు పనికి ఆహార పథకం ఉంటుంది కదా, అదేవిధంగా అప్పుడు రాజ చక్రవర్తులు చేసేవాళ్ళంటే వాళ్ళ కళాకారులకు పని కల్పించే వాళ్ళు, వాళ్ళకు ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళ పేరు చిరస్థాయిగా ప్రపంచం లోపల నిలిచిపోయింది. దాంతోపాటుగా అప్పుడు అక్కడ ఇటువంటి కళాకారులు ఉండేవాళ్ళు అనేటువంటిది ఒక వాళ్ళకి ఇష్టమైన దేవాన్ని, వాళ్ళకి ఇష్టమైన దేవాలయానికి గుర్తుగా ఇట్లా రకరకాలైనటువంటి ఒక ఆలయాలు నిర్మించి ఆ ఆలయాల లోపల వాళ్ళకి ఇష్టమైన భగవంతుని ప్రతిష్ఠించుకున్నారు. దాంతో అప్పటి వాళ్ళకు ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ కలిగింది. తర్వాత వాళ్ళు చక్కగా సంతోషంగా వాటి గుర్తుగా మనం ఈరోజు చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తే? ఎట్లా అనిపించింది చూస్తే మీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. మీ పేరు చెప్పండి.
నా పేరు చిట్టుబాబు. ఎక్కడ ఎవరు? దుడ్డిపట్ల నర్సాపురం దగ్గర. నర్సాపురం దగ్గర. మీ దగ్గర మీ ఏరియాలో ఎటువంటి ఏమైనా శిల్పాలు కానీ మా ఉన్నాయా? దగ్గర శివాలయాలు ఉన్నాయి కానీ ఇంత ఆర్కిటెక్చర్ తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఎంతమంది వచ్చారు మీరు? మేము నలుగురు. చెప్పండి మీ పేరు. నా పేరు కిషోర్. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఏమండి ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? బాగుంది, ఎక్సలెంట్గా ఉంది అసలు ఆర్కిటెక్చర్. ఆ టైంలో ఇలా కట్టడం అంటే అద్భుతం అసలు. ఒకసారి అందరూ ఒకసారి వచ్చి చూడాలి. అంటే ఇప్పుడు మనకు ఎక్కువ స్కిల్ ఉన్నట్ట వాళ్ళకి ఎక్కువ స్కిల్ ఉన్నట్ట? వాళ్ళకే ఆఫ్ కోర్స్ చేయొచ్చు, మిషనరీ మీద కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసి అయితే చేసేయచ్చు. కానీ అసలు ఏ టెక్నాలజీ లేకుండా ఈ రేంజ్లో చేశారంటే అది చాలా గొప్ప విషయం. అది ఆ పనిముట్లు ఏ రకమైన పనిముట్లు వాడారో అసలు అంత ప్రిసైజ్గా ఎలా చేయగలిగారో చాలా అద్భుతంగా ఉంది. మరి పాడైపోయింది కానీ ఏదో మేనేజ్ చేస్తున్నారు. ఓకే, వస్తున్నా అక్కడికి. బయటగా అంటనా మీది ఉత్తరాశం కడప కింద కడుపు ఉంటే మీద ఉత్తరాశం ఇనుపది. ఇందులో కనబడేటువంటి మీది మనం ఉత్తరాశ అంటాం. అంటే డోర్ యొక్క పైన ఐరన్ రాడ్లు అలాగే బండలు ఉపయోగించడం జరిగింది. ఎక్కడ సిమెంట్ కానీ డంగు సున్నం కానీ అప్పుడు లేవు కాబట్టి ఈ ఐరన్ రాడ్కును అయస్కాంతంతో ముడిపెట్టి దీన్ని కట్టడం జరిగిందని చెప్పారు. మనకు ఈ దర్వాజాలో పైన కనబడేటువంటి ఆ రాడ్ ఒకటి ఐరన్ రాడు. దీనికి సంబంధించి మిగతా ఐరన్ రాడ్లు కూడా మనకు ఈ పక్కన పడి ఉన్నాయి, చూడవచ్చు. ఆల్రెడీ మొత్తం తీసుకొని పోయి పోదా ఆ మ్యాగ్నెట్ ఆ బరువుకు ఆ సముద్రంలో వేసేసిపోయిందట. ఏంటి మ్యాగ్నెట్ను సముద్రంలో వేసేసిపోయిండు. ఆ మీద గోపురం గోల్డ్ ఉండే కదా, ఆ గోల్డ్ని మాత్రం వాళ్ళు తీసుకొని పోయిండు వాళ్ళ దేశానికి. అది కూడా గోల్డ్ మన దగ్గర లేదు. మేము వాళ్ళు తీసుకువెళ్ళు. పోర్చుగీస్ అయితే ఎవరున్నారో దాన్ని మ్యాగ్నెట్ తీయంగానే అదైతే ఎప్పుడు కూలిపోయిందో వాళ్ళు తీసుకొని పోతుంటే మ్యాగ్నెట్ బరువుకు అసలు వాళ్ళ నుంచి గాలే తీసుకోవాలి, సముద్రంలో వదిలేసిపోయింది. ఆ మీది గోల్డ్ గోపురం మాత్రం వాళ్ళ దేశాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని అక్కడ ఫిక్స్ చేసిన ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూసిందా, మధ్య మధ్యలో ఫిట్ చేసిన అక్కడ గోపం ఉన్నది చూసిందా, కనబడుతుంది అక్కడ దారం మీద హోల్స్ కింద ఉన్న చూడు ఐరన్ రాడ్ పెద్ద. అవునవునా, అవి మధ్య మధ్య ఎందుకు మ్యాగ్నెట్ పవర్. తర్వాత ఈ స్టోన్స్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ చేసి ఎక్కడ కూడా ఇవి విడిపోకుండా ఉండేటట్టుగా వాళ్ళు చేసినారు. ఆ ఐరన్ కూడా ఇదే రాళ్ళ నుంచి తీసినారు వాళ్ళు. ఈ రాళ్ళలో నుంచే కొంత పర్సంటేజ్ ఐరన్ ఏదైతుందో దాన్ని అందులో నుంచి వెలికి తీసి అదే ఐరన్ దీనికోసమే వాడినారు. అంటే సిమెంట్ గిట్ల ఏం వాడలే, ఎక్కడ కూడా సిమెంట్ వాడలే, వేరే ఏ రకమైంది లేదు, ఓన్లీ ఐరన్. అది కూడా దాన్ని ఐరన్ కూడా ఒక టెంపరేచర్ దాకా వేడి చేసి దాంట్లో ఒక పూత పోసినట్టుగా పోయడం వల్ల రాళ్ళన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి. లాకింగ్ సిస్టమ్ అట్లా అవన్నీ అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఐరన్ రాడ్లు ఉన్నాయి, అవన్నీ రాడ్లే. ఆ ప్రాచీన కాలంలో కట్టినటువంటి కట్టడము, రాతి కట్టడము మహా అద్భుతంగా ఉన్నది. కానీ దుర్మార్గులైనటువంటి మహమ్మదీయులు దీనిపైన దండయాత్ర చేసి దీన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం కూడా
సఫలం కాలేదు. ఎందుకనంటే హిందూ సంస్కృతి అంత బలిష్టమైనది, అంత పటిష్టమైనది కాబట్టి మనము ఇప్పటికీ కూడా ఈ యొక్క కట్టడాలను మనము చూడగలుగుతున్నాం. ఇది మనకు చాలా సంతోషదాయకం. వీటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు చాలా అవసరం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కోనార్కులో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించడం జరిగినది. అందరం ఎస్ఎఫ్జి సభ్యులతో సహా అందరం కూడా సందర్శించినాము. దీని యొక్క కట్టడం అనేది చాలా అద్భుతం. ఇది ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలియదు కానీ చూడడానికి మాత్రం ప్రతి ఒక్క భారతీయులు తప్పకుండా చూడేటువంటి పర్యాటక కేంద్రం కూడా ఇది కూడా తప్పకుండా చూడాలి. మీరు కూడా వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. మన తెలంగాణలో ఉన్న గుళ్ళు బాగుంటాయి, ఇక్కడ ఉన్న గుళ్ళు బాగున్నాయి. కోనార్క్ సన్ టెంపుల్లో ఉన్నాము. ప్రతి ఒక్క దృశ్యము చాలా కన్నుల కన్నున్నట్టుగా ప్రతిదీ ఆహ్లాదకరంగా ఉంది. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క చరిత్రను మనకి కన్నుల కన్నున్నట్టుగా చూపించారు. ఇప్పటికీ మనం ఒక 30-40 మెంబర్స్ ఇక్కడ మంచి ఫోటో కూడా తీసుకోగలం. కాకపోతే సెక్యూరిటీ గార్డ్ మనకి లోపలికి అలౌ చేయించట్లేదు, ఎందుకంటే అది కొంచెం టోటల్గా బ్యాన్ చేశారంట. మిగతాదంతా మంచి ఎంజాయ్ చేసాం. ఈరోజు ఎస్ఎఫ్జి బృందం అంతా కూడా కోనార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మేమందరం ఇక్కడికి విచ్చేసి సందర్శించుకోవడం అనేది మా ఎస్ఎఫ్జి సభ్యులందరికీ కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నది. థ్యాంక్ యూ.